రైతన్నలు మీ నోట్లే చక్కెర పోసి ఒక వార్త తెచ్చినాం. వ్యవసాయం ఇంకింత జోరుగా చేయొచ్చు. ముందో ఆల్చమో ఆనకాలం అయితే అందుకున్నట్టే కొడుతుంది. ఇత్తనాలు కూడా పెడుతుండ్రు. కలుపుగుళ్ళు గుంటగొట్టుడికి చేతుల పైసలు లేవని రంది పడుతున్నారా? సావుకార్ల తాన 100కి 10 రూపాయలు ధర్మ వడ్డీ తెచ్చుకొని ఆగం కాకుండ్రి. అబ్బచ్చా, మరి నువ్వు వచ్చి పైసలు ఇస్తావా అని నన్ను అడిగారు. అస్సలు ముచ్చట ఏందంటే, మీరు పోయి అడిగితే బ్యాంకు వాళ్ళు కొత్త లోన్లు శాంక్షన్ చేస్తాయి. ఒకవేళ ఏమైనా తాకట్టు పెడితే ఈ ముచ్చటను యాద్ పెట్టుకొని బ్యాంక్ ఆఫీసర్లకు చెప్పుండ్రి, అప్పుడు తప్పకుండా లోన్ ఇస్తారు. మొన్న చెప్పినాం కదా, మీ బ్యాంకు లోను కిస్తీ మళ్ళింత కట్టబోతుంది సర్కార్ అని. సీఎం సారు పచ్చపెన్నుతోని సంతకం పెట్టి పైసలను బ్యాంకులకు పంపిండట. 2019 కోట్లు ముట్టినాయి బ్యాంకులకు. లెక్కకైతే ఇంకో 2000 కోట్లు ఇప్పుడే కట్టేది ఉండే. అయితే చెయ్యి తిరిగినాక నెల 2 నెలల లోపట్లనే కట్టేస్తామని బ్యాంకు వాళ్ళకు మాటిచ్చిండ్రట. ఇక ఇది కూడా కట్టిరా అంటే మీ లోను బాకీ బారాన మందం తీరినట్టే. ఇదివరకే 2 మాటలు కలిపి సగం బడి కట్టేసింది. ఇంకో పావుల మందం మళ్ళా తప్ప గట్టిరంటే రైతుల ₹1,00,000 లోను మాఫీ అయినట్టే లెక్క. ఎలక్షన్ల ముంగటిచ్చిన హామీ కూడా తీరినట్టయితది. అవసరం ఉన్నోళ్ళు పోయి మళ్ళా కొత్త లోన్లు తెచ్చుకోవచ్చునట. రుణమాఫీ అవుతుందని మనం మురుస్తున్నాం కానీ భూమి లేనోడు, నాగలు కూడా పట్టరానోడు దొంగ పాస్బుక్లు పెట్టి లోన్లు తీసుకున్నారట. మాఫీ చేసేటప్పుడు కాగితాలు మర్రేసి చూస్తే తికమకా ఉన్నాయని తేలిందట. మరి ఇసుంటోళ్ళ లోన్లు కూడా మాఫీ చేయాలంటే కుదురుతుందా? ఆగో గందుకే బ్యాంకులకు మస్కా కొట్టి లోన్లు తీసుకున్నోళ్ళ పని పడతారట. అట్లనే కాగితాలు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడకుండా గుడ్డిగా లోన్లు శాంక్షన్ చేసిన ఆఫీసర్ల పని కూడా పట్టుండి సార్లు.